హిందువులకున్న ఒకే ఒక్క దేశం భారతదేశం. హిందువులకు ఇంకొక దేశం లేదు. ఒకప్పుడు నేపాల్ హిందూ దేశంగానే ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. ముస్లింలకు ఎన్నో కంట్రీస్ ఉన్నాయి, క్రిస్టియన్స్ కూడా ఎన్నో దేశాలున్నాయి. హిందువులకు ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా ఆపద జరిగితే, అనుకోనిది జరిగితే, ఆ దేశాల నుంచి వెళ్లగొట్టబడితే వాళ్లందరినీ ఆదుకునేది నా భారతదేశం మాత్రమే. అలా వెళ్లగొట్టబడిన వాళ్లు ఇక్కడికి వస్తే భోజనం పెట్టేది ఇక్కడే. కాబట్టి హిందూ మతాన్ని కాపాడుకోకపోతే, హిందూ ధర్మాన్ని కాపాడుకోలేకపోతే, ఈ ఒక్క దేశం కూడా మనకు లేకపోతే మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. 850 సంవత్సరములు ముస్లింస్ పరిపాలించిన, 200 సంవత్సరంలో క్రిస్టియన్స్ పరిపాలించిన, హిందువుల దేవాలయాల పైన దండెత్తిన, సంస్కృతి మీద, సంప్రదాయాల మీద దండెత్తిన మత మార్పిడి జరిగిన హిందూ దేశము నిలబడగలిగింది కదా. హిందూ దేవుళ్లున్నారు కదా. భారతదేశాన్ని కాపాడుకోవడం చాలా చాలా అవసరం.